7:30 బస్సు వస్తుంది, కాలేజీ బస్సు తయారవ్వాలి, ఇంటికి వెళ్ళేస్తే కలిసిపోతాం, పడుకుంటాం. మరి హెల్త్ ఏ బాగుంటుంది? మీరు ఎన్నాళ్ళు జీవితం అనుకుంటున్నారు? జీవించడం వేరు, బతకడం వేరు. ట్రై టు అండర్స్టాండ్. జీవించడం అంటే జీవితాన్ని అని ఆనందించడం, బతకడం అంటే అమ్మాయి కూడా బాగానే ఉన్నాను అనుకో. బతకడం వేరు, జీవించడం. మనుషులు 20 ఏళ్ళ కన్నా ఎక్కువ కాలం జీవించరు. చాలా కొద్ది మంది 60 ఏళ్ళు జీవిస్తారు. ప్రతిరోజు ఉత్సాహంగా వేస్తారు. మోకాళ్ళు ఉండకూడదు. 4వ ఫ్లోర్ ఎక్కితే ఆయాసం రాకూడదు. మీరు ప్రిన్సిపాల్ గారు నేను ముందు వచ్చేసాను. అంటే ఆయనకి ఆయాసం రాదు, నేను వచ్చి ఉంటాను. ఒక ఐశ్వర్యరాయ్ ఉంటుంది, జీవించాలి ఐశ్వర్యరాయ్ అనుకోవాలి. హెల్త్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే 3 రోగాలు లేకపోతే మీరు మెంటల్లీ హెల్తీ. భయం, దుఃఖం, కోపం. గత 1 monthలో ఒక్కసారి ఏడ్చిన వాడు చేయండి. సరస్వతి ఎందుకు ఏడ్చాడు? అమ్మ కొట్టింది, అమ్మ తిట్టింది. అంత చిన్న వెంటనే ఏడుస్తారా? బాయ్ ఫ్రెండ్ ఏమన్నా అన్నాడా? నీకా గర్ల్ ఫ్రెండ్ ఇంకా బాయ్ ఫ్రెండ్ పోయిందా? ఎందుకు ఏడ్చారు? కోపం ఉండకూడదు. కోపం మీరు ఎంతమంది గత 1 weekలోనో 1 monthలోనో మీ బ్రదర్ని కానీ సిస్టర్ని కానీ కొట్టినోడు చేయండి. సరస్వతి ఎందుకు కొట్టారు? మీరు పెళ్ళైన తర్వాత అనుకుంటారు. భయం, దుఃఖం, కోపం. ఫుడ్ ప్లేట్ తీసేయడం, సెల్ ఫోన్ తీసేయడం, దట్ ఈస్ నాట్ మెంటల్ హెల్త్. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ కీర్తి. సెకండ్ పాయింట్ ఈజ్ ఫేమ్. మీకు మీ ఇంట్లో కీర్తి ఉందా? ఆర్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ ఆఫ్ యూ? ఫర్ వాట్? ఆర్ యూ జీనియస్? యూ గెట్ గుడ్ మార్క్స్? ఆర్ యూ గుడ్ డాన్సర్, పెయింటర్, మ్యూజిషియన్? మరి ఎందుకు మీకు కీర్తి ఉంది ఇంట్లో? ఆర్ యూ గుడ్? పొద్దున్న లాగానే పక్క బట్టలు సర్ది అమ్మకి అంటుతోని అరే అబద్ధాలు చెప్పండి. అవన్నీ చేస్తే కీర్తి ఉంది. ఈ కీర్తి అనేది చాలా ఇంపార్టెంట్. నేను 18వ ఏటన సూసైడ్ చేసుకున్నాను. ఎవరికి రాని ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఎయిడ్స్ కాదు, ఏంటంటే నేను ఇంకా పొడుగు లేదని తెలుసుకున్నాను. ఇప్పుడు మీకు నవ్వసం పొట్టిగా ఉంటే తెలుసు అంతేనా? నిద్రపోతూ ఉంటే చెవిలో ఒక వాయిస్ ఉండేది, పొట్టి 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 ఆపండి. మా అమ్మ పదపట్ల పుట్టిస్తానంటే ఎందుకమ్మా పొట్టివాడు ఈ లైఫ్లో జీవితం అంతా పొట్టి పొట్టి. దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం, నేను కామెడీ జోక్లోకి సీరియస్గా వెళ్తున్నాను. ప్రతి పాయింట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ కామెడీ పంచ్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్. కామెడీ చెప్పి తర్వాత సీరియస్ అయ్యాను. ప్రతి పాయింట్ అట్లే వెళ్తున్నాను. మీ జీవితాలు, అందరి జీవితాలు 4 స్టేజెస్లో వెళ్తాయి. ఫస్ట్ ఈజ్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. సెకండ్ ఈజ్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. థర్డ్ స్టేజ్ ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఫోర్త్ ఈజ్ ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే. మీరు సెకండ్ స్టేజ్లో ఉన్నారు కొంతమంది, మీరేమో కొంతమంది థర్డ్ స్టేజ్లో ఉన్నారు. సెకండ్ స్టేజ్లో ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే అంటే ఏంటంటే, నేను తప్ప ప్రపంచం అంతా బాగుంది, నాకన్నా మా బ్రదర్ని సిస్టర్ని బాగా చూసుకుంటున్నారు పేరెంట్స్. మీరు థర్డ్ స్టేజ్ అంటే ఐఎమ్ ఓకే. ఈ ఐఎమ్ ఓకే స్టేజ్లో ఉన్నవాళ్ళు హాల్లో అమ్మ నాన్న కూర్చున్నా కూడా హాయ్ అనేసి నాకు ఎదురుగా వెళ్ళిపోతారు. అదే సోఫాలో కూర్చొని వచ్చేపు మాట్లాడాలి అనుకో. నాకు ఒక్కడికే తెలుసు ఐఎమ్ ఓకే.
యు ఆర్ నాట్ ఓకే. మా నాన్నకి ఏం తెలుసు మైకిల్ జాక్సన్ తెలుసా, నిన్న న్యూజిలాండ్ గెలిచిందో తెలుసా, ఏం తెలుసు మా నాన్న? ఐఆమ్ ఓకే. మీది ఐఆమ్ నాట్ ఓకే, నేను తప్ప అందరికీ అన్ని తెలుసు. ఈ ఐఆమ్ నాట్ ఓకే స్టేజ్లో ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, చిన్నప్పుడే జుట్టు ఊడిపోతుంది, బాడీ వస్తుంది, నల్లగా ఉన్నాను, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, తెల్లవెంట్రుకలు వస్తున్నాయి, ఇన్ని బాధలు ఉంటాయి. ఇది ఇప్పుడు నవ్వొచ్చేటట్టు ఉంటుంది కానీ ఆ బాధ అనుభవించాడో తెలుస్తుంది. ఆ బాధ ఆయన అలాగే బాధపడుతున్న టైంలో మా ఫాదర్ గమనించి ఏదైనా రాయదా, మా ఫాదర్ రైటర్, ఏదైనా రాయదా అన్నాడు. అప్పుడు ఫస్ట్ కథ రాస్తే చందమామ పబ్లిష్ అయింది. ఎవడో వచ్చి షేక్ అని ఇచ్చాడు, బాగా రాశారు, పుట్టడు పోయినా బాగా రాశారు అన్నాడు. అప్పుడు నాకు బాధ అనిపించలేదు, ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం షేక్ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి రాయడం మొదలుపెట్టి కొంతకాలానికి ఎక్కడికైనా సన్మానాలు సడన్గా మర్చిపోయా పొట్టి అని. దట్ ఈస్ నాట్ ఫేమ్. ఆ కీర్తి మీకుంటే ఇంకా మీకేమి నల్లగా ఉన్నా మతం తెలిస్తే ఏమవుతుందో. సచిన్ టెండూల్కర్ నావే పొట్టి భారతరత్న. కాబట్టి ముఖ్యంగా అందంగా ఏమనుకునే అమ్మాయిలు నేను చెప్పే పాయింట్లో మీరు ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా ఐశ్వర్యరాయ్ కాలేదు. ఐశ్వర్యరాయ్ కావాలంటే అదృష్టం ఉండాలి, కానీ మదర్ తెరిసా కావాలంటే మనసు చాలు. లేని దాని గురించి బాధపడద్దు, ఉన్నదాన్ని డెవలప్ చేసుకోండి. దీనికన్నా చెప్పకపోతాను, ఎవరైనా చెప్పడం పట్టుకోలే మన పిల్లలు చెప్తాను. రెసిప్రోకేట్ చేయండి రా. మీకు ఎట్లాంటి పిల్లలు వస్తారో తెలుసా? అట్లా ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారో అట్లాంటి వాడే వస్తారు. మీరు హనీమూన్ తీసుకెళ్ళారు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మేఘాలు, చల్లటి గాలి, పువ్వులు మీ ఆవిడ చూశారు. మేము ఇప్పుడు ఎట్లా ఉన్నారో అట్లనే ఉంటుంది. చేప ఉంది, ఇంకా చేపలు ఏమన్నా నవ్వుతూ ఉంటారా? Now let us go to 4 stages of personality. Depends on point number 3. I am okay, you are okay, I am not okay, you are not okay. Watch and perform. Who is happy? Qualities of a performer: leadership, intelligence, communication. Good okay, you are a good performer. మీరు ఎంతమంది జీవితంలో హార్డ్ వర్క్ చేసి పైకొద్దాం అనుకుంటారో చేయలేదండి తొందరగా. మీరు ఎవరికైనా ఎక్కువ కావాలంటే హార్డ్ వర్క్ తెలుగులో ఏమంటారో చెప్పండి. చెయ్యెత్తి చెప్పండి, పుస్తకం ఇస్తాం. చెయ్యెత్తి చెప్పండి. హార్డ్ వర్క్ తెలుగులో ఏమంటారు? చెయ్యెత్తి చెప్తే పుస్తకం ఇస్తాను. ఎవరు చెయ్యెత్తారో తెలియదు. చెప్పరా? చెప్పండి. కష్టం కష్టం చేయాలి. కష్టం నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావా? లేదు సార్. లేదు. మరి వీళ్ళందరూ చేసిన వాళ్ళు కష్టం చేస్తున్నారా? సార్ వీళ్ళు ఎక్కారు కదా, నువ్వు చెప్పింది కదా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు సార్. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్కి ఎవరు కష్టం చేయట్లేదని నేను అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడున్న పేరెంట్స్ అందరు ఫెసిలిటీస్ అన్ని కావాల్సినవి ఇస్తున్నారు. మీ ఇచ్చే రైట్స్ బాగా చెప్పండి. ప్రత్యేక కదా సార్. బాగున్నారండి పిల్లలు. ఇప్పుడు కొంచెం గాడిలో పడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. హార్డ్ వర్క్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కష్టపడి పని చేయడం. మీరు కష్టపడి పని చేస్తున్నారా లేదా? చేస్తాను. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? అంటే మధ్యాహ్నానికి కూడా ప్రతి చాక్లెట్ ఇస్తారండి. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? ఇంకా మాట్లాడితే ఎవరికి మన చెప్పు తొందరగా చెప్పు. పరిగెత్తవు బయటకు వస్తాం. మనం చేయలేనప్పుడు మనం ఎప్పుడు చేయలేము.
అనుకుంటే చేయలేనండి. నేను చాలా అనుకున్నాను, చేయలేదు చాలా. అవన్నీ కష్టం అనుకునే అనుకున్నా సుఖపడుతున్నా చేయలేదు. బాగా చెప్పావు కానీ ఒక పని ఎప్పుడు చేయలేము మనం. ఇష్టం లేదు ఎవరు చెప్పాడు, చాలా మంది చేయలేస్తున్నారు. ఇష్టం లేనప్పుడు ఇంకా ఉంది. నాకు హిమాలయ పర్వతాలు ఎక్కడం చాలా ఇష్టం, కానీ ఈ వయసులో ఎక్కలేదు. ఎందుకు కష్టం? ఎందుకు కష్టం? శక్తి లేదు. సో కష్టం అనేది రెండు రకాలుగా వస్తుంది. ఇష్టం లేకపోతే ఒకటి శారీరకం, ఒకటి మానసికం. మీరు జీవితంలో పైకి రావడం కోసం చాలా కష్టపడుతున్నాం అన్నారు కదా, సార్ మీకు శారీరక కష్టమా మానసిక కష్టమా చదువుకోవడం? ఎందుకు చదువుకుంటున్నారు? మానేస్తున్నారు చెప్పండమ్మా. నేను ఈ రోజు కావలి రావడం నాకు చాలా నేను హుషారుగా ఉంటుంది. నాకేం కష్టం అనిపించారు. ట్రైన్లో నిద్ర లేకపోయినా వచ్చాను కదా, బాగా మాట్లాడుతున్నాను. బీటెక్ 4 years చదువుతున్నప్పుడు ఇష్టం లేకుండా చదువుతా ఉన్నారు. ఏమైనా బీటెక్ అయిన తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు అబ్బా మళ్ళీ పొద్దున్నే ఆఫీసా, ఆ తర్వాత పెళ్ళి అవుతుంది. అంతకన్నా పెద్ద కష్టం అయిపోతుంది. ఆ తర్వాత పిల్లల్ని నారాయణ చైతన్యాలు జాయిన్ చేస్తారు, అది ఇంకా కష్టం. ఆ తర్వాత రిటైర్ అవుతారు, అది మరీ కష్టం. మీరు జీవితంలో ఎప్పుడు సుఖపడదాం అనుకుంటున్నారు? ఎప్పుడు చెప్పాలి అమ్మాయి? ముసలివాడు అయిన తర్వాత సుఖపడతారా? ఆరోగ్యం బాగోదు, పెళ్ళం తింటూ ఉంటుంది, పిల్లలు పట్టించుకోరు, మీరు తెలియదు ముసలివాడు కాదు. అంటే లాస్ట్ 10 సంవత్సరాలు బ్రతకడం కోసం 70 సంవత్సరాలు కష్టపడుతున్నామా? ఇంతగా తిరుగుతున్న పోతుందా? చెప్పండి. నీకు చదువు ఎందుకు రావట్లేదంటే చదువు హార్డ్ అవుట్ అనుకున్నాను. పొద్దున మూడో తరగతిలో చేరేటప్పుడే చాలా కష్టపడి చదవాలంటారు. కష్టపడి చదవాలి. చదువు చాలా బాగుంటుందా అను, కష్టపడాలంటారు. ఏంటో కష్టమే కదా. మీరు ఎప్పుడైనా నూడిల్స్ తిన్నారా? నూడిల్స్ వంకాయ 4 ముక్కలు కోసి మధ్యలో మసాలా పెట్టి వేపితే ఆ కూరని ఏమంటారు? వాడు మాట్లాడుతురే 5 శాపాలు ఇస్తారు పెళ్ళాడు అయినా పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టిన సంవత్సరాల సుఖానికి పని చేయవు. ఇంకా అమ్మాయి 2 దరిద్ర సూసైడ్ చేసుకుంటాం. మాట్లాడు. వంకాయ 4 ముక్కలు కోసి మసాలా పెట్టి వేపితే ఆ కూరని ఏమంటారు? పెట్టొచ్చి తోడేసి కొత్తిమీర నూరి చేసే పచ్చడిని ఏమంటారు? ఈ 3 ఆర్డర్ చేసిన తర్వాత వెయిటర్ వచ్చి ఎలా ఉందమ్మా, దరిద్రంగా ఉందిరా, నూడిల్స్ సాగుతున్నాయి, వంకాయలు కరకరలు ఆడుతున్నాయి, గుత్తొంకాయ కూడా కరకరలు ఆడుతుంది కదా, కొత్తిమీర మధ్య నోట్లో వేసుకుంటే వాడన్నాడు. చిన్న పొరపాటు జరిగిందమ్మా. ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్ మీకు, మీరు మీ ప్లేట్ వాడికి ఇచ్చాను. మీరు ఎప్పుడప్పుడు తినేది నూడిల్స్ కాదు. అవి ఎందుకు సాగుతున్నాయంటే అది ఉడకబెట్టిన వానపాములు. ఆ వంకాయ ఎందుకు కరకరలాడుతుంటే వాడి చైనా వాడి కోసం స్పెషల్గా ఎలకల తోలు తీసి తోక కత్తిరించి 4 ముక్కలు పోసి వాడి మధ్యలో బొద్దింకలు పెట్టి వేపాడు. అది తిన్నది. ఆ కొత్తిమీర ఎందుకు దరిద్రంగా ఉంటుందంటే ఆ పచ్చడి నూరిన బొద్దింకలు కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది? మరి చైనా వాడు ఎట్లా చెప్పాడు? వాడి తల్లి వాడికి ప్రేమతో పెట్టింది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమతో చదువు బాగుంటుంది అని చెప్పారో పిల్లలకి చదువు వస్తుంది. వాళ్ళే కష్టం చెప్తే చదివే వస్తుంది. అర్థం చేసుకో. పుస్తకం తీస్తే అబ్బా ఎంత బాగుందో. వాట్ ఈస్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? When a body is totally or partially immersed in a liquid, it loses some weight which is equal to the weight of the liquid displaced. What is Newton's first law of motion? A product continues to be in static or moving position unless outside force is restrictive. What is Dalton's atomic theory?
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోజోవా, పోరిఫెరా, సిడెంటేటా, నామిఫెరస్, మొలస్కా, అన్నెలిడా, ఆర్థ్రోపోడా అండ్ కార్డేటా. ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ బ్యూటిఫుల్ ప్రొవైడెడ్ యు లవ్ దెమ్. విద్య నీకు కూడా ఉత్తమము విత్తము రూపము పురుషాడికి విద్య యశస్సు భోగకై విద్య విదేశీ బదులు అన్నారు. అలాంటి విద్యను పట్టుకొని హార్డ్ వర్క్ అంటే జీవితంలో 10 సంవత్సరాలు పోయినట్టు ఎంత బాగుంటుందని చదువు క్రికెట్ అండ్ అది బాగుంటుంది. సో దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాయింట్ నెంబర్ 5. నౌ గో టు పాయింట్ నెంబర్ 6. అండర్లైన్ టార్గెట్. టార్గెట్ అంటే నేను తెలుగులో రాస్తున్నాను. గమ్యము. డిజైర్ కోరిక. గమ్యం వేరు, కోరిక వేరు. గమ్యం కోసం కోరిక తీర్చుకోవడం కోసం పనిచేయడానికి గమ్యం అంటారు. చాలా మందికి గమ్యాలు ఉండవు, కోరికలు ఉంటాయి. దాన్ని గమ్యాలు అనుకుంటారు. మీ గమ్యం ఏంటి? బాగా డబ్బు సంపాదించి బాగా పెళ్లి చేసుకొని సుఖంగా సంసారం చేసి హ్యాపీగా తెచ్చుకోవడం కదా అందరి గమ్యాలు ఉంటాయి. కానీ ఎందుకు ప్రపంచంలో ఎంతమంది పేదవాళ్ళు ఉంటారు? ఎందుకు ఇంత కష్టాలు ఉంటాయి? ఎందుకు హెల్తీగా ఉండరు? ఎందుకు ఎక్సర్సైజ్ చేయరు? ఎందుకు కీర్తి ఉండదు? ఎందుకు డబ్బు ఉండదంటే దానికోసం ఏమీ చెయ్యరు. మిమ్మల్ని కంట్రోల్ పెట్టడానికి నాకు 6 నెలలు పట్టింది. ఎందుకు? ఏదో పిచ్చాడు వచ్చాము మాట్లాడుతున్నాం. అలా ఉండకూడదు. ఏ పని చేస్తే చదువుకుంటున్నాం తప్ప నా బిడ్డ బాగుందా, భోజనం చేస్తే తప్ప ఎంత బాగుందా అన్నాం. ఏ పని చేస్తే నా అన్నాం. బిడ్డ ఎంత బాగున్నాడో మనం కూడా ఉంటాం. అంతే కదా, లేకపోతే అసలు లేదంట కదా. మీరు ఏమిటే దాన్ని కనిపెట్టింది. నా మిగతా చేసి వీళ్ళు గొప్ప పాయింట్ నెంబర్ 8. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డెవలపింగ్ మెమరీ. మీరు మెమరీ తక్కువ ఉందిగా చాలామందికి గుర్తున్నది సబ్జెక్టు. ఎందుకో కారణం చెప్తాను. హౌ టు డెవలప్ మెమరీ కూడా చెప్తాను. జ్ఞాపక శక్తి పెంచుకోవడం అంటే అక్కడ బొమ్మ ఉంది చూడు. 2 వైట్ లైన్స్ ఉన్నాయి కనబడ్డాయా బొమ్మలో? 2 ఏరో మార్క్స్ కనబడ్డాయా? ఎస్ ఆర్ నో? ఒక ఏరో మార్క్ ఇస్తుంది, ఒక ఏరో మార్క్ ఇస్తుంది చూడండి. జస్ట్ సీ మీ. మిమ్మల్ని నేను నీ పేరు ఏమిటి అని అడిగాను. మై క్వశ్చన్ గోస్ ఇన్సైడ్ ఫ్రమ్ హియర్. ఎస్ సార్? ఇట్ గోస్ హియర్ అండ్ ద ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ హియర్. This is called Jnanendriya. It takes the question and this gives the answer. This is called Karmendriya. That is the heading. Jnanendriya and Karmendriya. Developing memory. In the examination, when you see the question paper, the question goes through Jnanendriya inside. It goes to the brain. It stimulates and this gives the answer. This is called Karmendriya. అందరికి డౌట్ లేకుండా వచ్చింది. చాలా ఈజీ టెక్నిక్ చెప్తున్నాను. చాలా ఈజీ మెమరీ పెట్టుకోవాలి. ఆ 2 గీతలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఒక నక్షత్రం దగ్గరికి వెళ్తున్నాయి. ఆ నక్షత్రాన్ని ఏమన్నారు? న్యూరాన్. నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు నీ పేరు గుర్తుపెట్టుకుని న్యూరాన్ దగ్గరికి ఈ ప్రశ్న వెళ్తుంది. అది స్టిమ్యులేట్ అయ్యి ఆన్సర్ పడుతుంది. అట్లాగే చూసినప్పుడు స్టిమ్యులేట్ అయ్యి ఆన్సర్ చేయాలి. అవే 2 బాణాలు. ఈ న్యూరాన్స్ 4 రకాలు. రైట్ సైడ్ ఉంటుంది యాక్టివ్. ఇప్పుడు గట్టిగా సమాధానం చెప్పినోడికి 5 చాక్లెట్లు 10 చాక్లెట్లు ఇస్తాం. పోకిరి సినిమాలో హీరో పేరేంటి? బాహుబలి సినిమాలో డైరెక్టర్ ఎవరు? వెరీ గుడ్. కెమికల్ రియాక్షన్ ఫాస్ట్గా చేసే ఎలిమెంట్ ఏంటి? ఎవరు చెప్పారు? క్యాటలిస్ట్. చెప్పారా నిజంగా క్యాటలిస్ట్ అని ఎవరన్నా? మీకు తెలుసు కదా క్యాటలిస్ట్ ఎలిమెంట్ చేంజ్ చేయకుండా రియాక్షన్ ఫాస్ట్గా చేస్తే క్యాటలిస్ట్ అంటారు.
ఇటువైపు శ్రీలంక ఉంటే, ఇటువైపు శ్రీలంక ఉంటే న్యూయార్క్ ఎక్కడికి ఉంటుంది? ఇటా 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 ఇటువైపు శ్రీలంక ఉంటే న్యూయార్క్ ఎక్కడికి చూపించండి మీ చేతి. చెప్పరా రారా రారా, ఏదైనా శ్రీమంతంగా ఉంది గుర్తుపెట్టి వాళ్ళ ఇటువైపు శ్రీలంక ఉంటే ఇటువైపు న్యూయార్క్. జపాన్, సింగపూర్, వెస్ట్ ఇండీస్, రోమ్, న్యూజిలాండ్, అర్జెంటీనా. ఇంత మెమరీ ఎలా వస్తుందంటే ఇక్కడ టెక్నిక్, చెప్పబోయే టెక్నిక్. ఈ రైట్ సైడ్ ప్యాసివ్ ఉన్నాయి చూడండి, అది 5 లక్షలు ఉందా, 5 lakhs ఉందా, 5 lakhs ఉందా, 5 లక్షలు. అంటే ఎట్ ఎనీ గివెన్ టైం మీరు 5 లక్షల విషయాలు గుర్తుపెట్టుకోగలరు. పోకిరి, రాజమౌళి ఇలాంటి అవసరం లేని విషయాలు 5 లక్షలు. సబ్జెక్ట్ తప్ప అన్నీ గుర్తు. కింద 2 lakhs ప్యాసివ్ అని అంటున్నాడు. అంటే కొంచెం ఆలోచిస్తే గుర్తొస్తుంది. వాట్ ఈస్ sin θ by cos θ into tan θ by tan square θ? What is sin θ by cos θ? Tan θ into tan θ? Tan square θ by tan square θ? What is sin θ by cos θ into tan θ by tan square θ? 1. మరి అదేగానే అడిగింది. దిస్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ న్యూరాన్స్. దానికైతే డెడ్ న్యూరాన్స్ అని ఉంది. పైగా అన్నేడా పేరు విన్నారా? 8వ క్లాస్లో చదువుతున్నారు. నమస్కారం, ఎప్పుడు చదివిస్తుంది. అవన్నీ డెడ్ న్యూరాన్స్. ఆ కింద ప్యూర్ న్యూరాన్స్. అంటే జీవితంలో పెరిగే కొద్దీ ఒక ప్యూర్ న్యూరాన్, యాక్టివ్ న్యూరాన్, ఒక యాక్టివ్ న్యూరాన్, ఒక డెడ్ న్యూరాన్. ఆమె క్లియర్? ఇట్స్ ప్రాసెస్. మీరు కొత్తగా ఒక విషయం తెలుసుకుంటే ఒక ప్యూర్ న్యూరాన్, యాక్టివ్ న్యూరాన్, అది 10 రోజులు, 20 రోజులు, సంవత్సరం పుట్టింది. నెమ్మదిగా అది ప్యాసివ్ న్యూరాన్, ఆ తర్వాత చచ్చిపోతుంది. మాట్లాడగలిగిన హీరో ఎవరు? కొంచెం పుట్టింది, కొంతకాలానికి అది వచ్చింది. అట్లాగా ఆ డెడ్ న్యూరాన్స్ పెరిగే కొద్దీ ఎక్కువైపోతాయి. కానీ మీ చదువుకు సంబంధించిన విషయాలు 10,000, 10,000 విషయాలు గుర్తుంటే మీకు ₹1,00,000 జీతం నేను ఇస్తాను. మీరు చదువు ఏ చదివితే ఆ చదువు 10,000 విషయాలు ప్రొసెస్ గుర్తుంది. చిన్న చిన్న వాట్ ఈస్ 2 + 2 అలాంటి 10,000. 2 + 2 / 2 2 + 2 / 2 వాట్ ఈస్ 2 / 2 square? దాని రిఫ్లెక్స్ యాక్షన్స్. ఇప్పుడు ఏంటి వీళ్ళకి ఏం చేయండి? నేను ఇంకో గంట ఉంది, ఇంకా ఫస్ట్ 3 పేజీ 3 పాయింట్ సాయంత్రం చెప్పనా కంటిన్యూ పంపించాను. నీకేం కావాలా? 1 o'clock వెళ్ళిపోతారా, సాయంత్రం వరకు ఉంటారా? అమ్మాయి ఉంటామంటారు, అబ్బాయిలు మీరు ఆలోచించి చెప్పండి. జీవితంలో డెసిషన్ నౌ ఐ విల్ టెల్ యూ. దాని కింద స్క్వేర్, పెంటగాన్, 2 ట్రయాంగిల్స్ కనబడిందా? సారీ, ఫస్ట్ ట్రయాంగిల్ కనబడిందా అంటే అందరికీ? ఐఎమ్ టాకింగ్ అబౌట్ వై పీపుల్ ఫర్గెట్, హౌ పీపుల్ ఫర్గెట్, హౌ టు రిమెంబర్ ఏ థింగ్ లైఫ్ లాంగ్ అది చెప్తున్నాను. ఈ అమ్మాయిని నేను నీ పేరేమిటి అని అడిగాను. అనుష్క. నా ప్రశ్న లోపలికి వెళ్ళింది. అనుష్క విన్నాను. ఈ అమ్మాయి నేను మీ పేరెంట్స్ పేరేంటి అని అడిగాను. మై క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 1, బట్ షీ హ్యాస్ టు గివ్ మీ 2 ఆన్సర్స్, ఫాదర్ అండ్ మదర్. అప్పుడు ప్రశ్న లోపలికి వెళ్ళి ఒక న్యూరాన్ స్పందించి, ఫాదర్ న్యూరాన్ స్పందించి
ఫాదర్ న్యూరాన్స్ పనిచేస్తాయి. రెండు, ఒక ప్రశ్న రెండు. ఆ ఫాదర్ నుంచి మదర్కి షిఫ్ట్ అని చూడండి, దాన్ని యాక్సాన్ అంటారు. యాక్సాన్ ఈజ్ అ స్మాల్ థ్రెడ్ కనెక్టింగ్ టూ న్యూరాన్స్. రెండు నక్షత్రాన్ని కలిపిన ఒక చల్లటి గీత యాక్సాన్. కనబడిందా? అది క్లియర్? ఒక యాక్సాన్ 5 న్యూరాన్స్ని మాత్రమే కలిపి వచ్చింది, అంతకన్నా ఎక్కువ కావలేదు, అంత శక్తి లేదు. మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అడిగాను అనుకోండి, నేను ఆ అమ్మాయి నెంబర్ అంటే 98490 6373 అంటారు. అని ఆగింది ఎందుకంటే 5 అయిన తర్వాత ఇంకో 5 అన్లెస్ యువర్ ఎక్స్ట్రాడినరీ మెమరీ ఓరియంటెడ్. 5 3 every axon automatically connects 3 neurons immediately. ఇంకో 2 న్యూరాన్స్ యాడ్ అవుతే అది ప్యాంటగాన్. ప్యాంటగాన్కి ఇంకొక న్యూరాన్ యాడ్ అవుతే 6 అవదు, 3+3గా విడిపోతుంది. దట్ ఈస్ ద ఫార్ములా సి. ప్యాంటగాన్ +1 ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ప్లస్ ట్రయాంగిల్. ఏమై క్లియర్? మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, చెప్తాను మళ్ళీ. ట్రయాంగిల్ +2 ఈజ్ ఎ ప్యాంటగాన్. Pentagon +1 is not 6. It will be divided into 3+2. మన బ్రెయిన్లో కేవలం 5 lakhs మాత్రమే స్పేస్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా న్యూరాన్స్ అన్ని డెడ్ న్యూరాన్స్ అయిపోతాయి. మీకు పోగిరి ఎందుకు గుర్తుంది, ఆర్థోపెడిక్స్ ఎందుకు గుర్తులేదు? డెడ్ అయిపోయింది, దాని ఎక్కడ మళ్ళీ పునశ్చరణ చేసుకోలేదు. మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు కాలేజీలో A+B హోల్ స్క్వేర్ చదివారనుకున్నాం. A² B² 2AB, a triangle. Now this triangle is wanting to become a pentagon. ఎప్పుడప్పుడు ప్యాంటగాన్ అవుదామా అని చూస్తాం. ఈ టైంలో మీరు ఇంటికి వెళ్ళి టీవీ పెట్టారు, అక్కడ పాట వచ్చింది, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన నువ్వు వస్తానంటే మాట్లాడలేదు. Immediately this triangle bond becomes a pentagon bond. A² నువ్వు వస్తానంటే B² నేను వద్దంటానా +2AB. Nobody can stop this. ఈ తర్వాత మీరు ఇంట్లో మళ్ళీ మీకు బ్రదర్స్తో ఎవరితో మాట్లాడతారు, ఈ పాట బాగుందా, ఆ పని చేయండి దెబ్బ బాగుంది. వెంటనే ది పెంటగాన్ బాండ్ డివైడ్స్ ఇంటూ 2 ట్రయాంగిల్ బాండ్ 3+3. A² నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఆ పని చేయండి దెబ్బ. B² +2AB ఎంత కమగా ఉంది. మన బ్రెయిన్లో కేవలం 5 లక్షలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఒకటి బయటకి. A² ఇంటర్వ్యూలో A+B హోల్ స్క్వేర్ ఎంత అని అడిగితే A² B² సార్ కాబట్టి వాట్ ఈస్ ద టెక్నిక్? ది 3 పాయింట్స్ ఆర్ దేర్. స్టాప్ టాకింగ్ 1 hour బిఫోర్ ఎగ్జామ్. పర్సన్ అండర్లైన్ చేయండి. ఎగ్జామినేషన్ ముందు 1 hour నుంచి మాట్లాడటం మానేయండి. సెకండ్ పాయింట్ ఈజ్ స్టడీ బిఫోర్ గోయింగ్ టు బెడ్. రాత్రి పడుకోబోయే ముందు 10 నిమిషాల పాటు ఎంత అలసిపోయినా సరే 10 నిమిషాల పాటు చదువుతుంది. ఇంకా మీరు మర్చిపోండి. పొద్దు నుంచి కాలేజీలో చదివినంతా ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే మీరు దిస్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ ఫాదర్ టోల్డ్. పద్యాల కంటా పట్టినా ఎక్కడ కంటా పట్టినా దిస్ ది బెస్ట్. థర్డ్ పాయింట్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ సైలెంట్ మెడిటేషన్. వీలైనంత వరకు మౌనంగా ఉంది. చదువు పూర్తయ్యే వరకు కొంచెం మాట్లాడడం చేసి చాటింగ్ మైండ్ ఏం చేస్తున్నాను, మీతో చాటింగ్ చేస్తాను, ఆన్సర్ ఇచ్చారు చాటింగ్ మైండ్.